కొండకి వెళ్ళడం, మెట్లు ఎక్కడం, దిగడం మాకైతే చాలా చాలా ఇష్టమైన ఒక హాబీ. ఇది ఫిజికల్ యాక్టివిటీకి హెల్ప్ అవుతుంది, ప్లస్ స్పిరిచువల్గాను పీస్ని ఇస్తుంది. మా బంగారు మీకు అందరికీ హాయ్ చెప్తాను, చూసుకోండి. బంగారు హాయ్ చెప్పు. ఈరోజైతే మేము తమిళనాడులో పాండిచేరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మైలం అనే ప్రాంతంలో ఉన్నాము. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ అయితే దిండివనం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం ఎందుకు వచ్చామని చూస్తే ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది. మైలం మురుగన్ టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఈ గుడిని అందరూ పాండిచేరి పక్కనున్న పళని అంటారు. పళని వరకు వెళ్ళలేని వారు ఈ గుడికి వచ్చి వాళ్ళ మొక్కులు అవి తీర్చుకుంటూ ఉంటారు. అయితే మనం బయట ఉన్న పూజా సామాగ్రి అంగడిలన్నీ దాటుకుని కోనేరుకు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ మనకి బాలసిద్ధుడు ఇంకా విఘ్నేశ్వరుడు కొలువై ఉండే ఆలయాన్ని చూస్తున్నాము. ఇది ఉపాలయం, ఆ కొండ గుడికి. గుడి అయితే మేము వెళ్ళిన టైంకి క్లోజ్లో ఉంది, సో విఘ్నేశ్వర దర్శనం అయితే పొందలేకున్నాం. కానీ కోనేరు అయితే వెళ్ళి చూసాము. కోనేరు అయితే చాలా పెద్దది, ఇంకా చాలా క్లీన్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో కోవిడ్కి తర్వాత అసలు నీటిలో ఎవరిని దిగడానికి అలో చేయట్లేదు కదా, కానీ ఇక్కడ అలో చేస్తున్నారు. ఇంకా నీళ్లు కూడా చాలా నీట్గా ఉంది. ఈ తీర్థాన్ని అగ్ని తీర్థం అంటారు, బాలసిద్ధర్ అగ్ని తీర్థం అంటారు. బాలసిద్ధుడికి ఇక్కడ ఈ గుడికి ఉన్న సంబంధం ఏంటి అనేది నేను స్థల చరిత్ర చెప్పినప్పుడు చెప్తాను. మరి ఇక్కడే స్థల వృక్షం కింద నాగదేవతలు, ఇంకా మొక్కులు అంటే సంతానం కావాలి, పెళ్ళి కావాలి, ఇంకా ఆరోగ్యం కావాలి, ఇలా వేడుకునే వాళ్ళు వాళ్ళ మొక్కుల్ని ఇలా స్థల వృక్షానికి కట్టడం, వీటి ఎక్కువగా చూడగలుగుతాము. విఘ్నేశ్వరుడు అంటే మొదటి పూజ విఘ్నేశ్వరుడికి అంటారు కదా, అదేలా ప్రతి ఒక్కరూ కూడా కొండకి వెళ్ళే ముందు వచ్చి విఘ్నేశ్వరుడిని దర్శించుకొని ఆ తర్వాత కొండ ఎక్కడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. సూరపద్ముడిని సుబ్రహ్మణ్య స్వామి యుద్ధం చేసి జయించాడు. ఇంకా సూరపద్ముడు ఆ తర్వాత ఏమయ్యాడు, ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. అంటే రాక్షసుడు ఎనీవే పరాజయం పొందడం అనేది కామన్, బట్ ఆ తర్వాత ఏమైంది, తను ఏమయ్యాడు, ఈ డీటెయిల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే వీడియో కంటిన్యూ చేయండి. తను నెక్స్ట్ అక్కడ పరాజయం పొందిన తర్వాత తను వచ్చి తపస్సు చేసిన ప్రాంతం ఇది. మరి ఇక్కడ తను ఎలా ఉన్నాడు, ఏం చేశాడు చూసేద్దామా? దానికి మనం ఆలయ స్థల చరిత్ర వివరించుకోవాల్సింది. మరి కోనేరు చూసారా ఎంత నీట్గా ఉందో. కానీ లోపలికైతే ఆ ఫ్రంట్ వరకు వెళ్ళడానికి ఓకే, కానీ ఆ తర్వాత వెళ్ళడానికి అలో చేయట్లేదు, ఎందుకంటే చాలా డీప్గా ఉంది వాటర్స్ అని చెప్పి. ఒకవైపు చాలా క్లియర్గా ఉంది వాటర్, మరొక వైపు డస్ట్ ఎక్కువ ఉంది. అంటే ఎక్కువగా క్రౌడ్ వచ్చే చోట వాళ్ళు అవి ఇవి ఫిషెస్కి పడేస్తూ డస్ట్ అయితే చేశారు. మరొక కార్నర్ చూస్తే చాలా క్లియర్గా ఉంది వాటర్. అండ్ కోనేరు చుట్టూ అయితే క్లీన్గా ఉంచారు. ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. అంటే స్నానం చేసి ఏదైనా బట్టలు మార్చుకోవాలంటే ఇక్కడే జస్ట్ షెల్టర్ లాగా ఒకటి వేస్తుంది, లేదా రూమ్స్ కూడా సెపరేట్గా ఉన్నాయి చేంజ్ చేసుకోవడానికి. ఇంకా తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి తర్వాతే ఇంకెవరికైనా పూజలు అనేటట్టు ఉంటుంది. సో సుబ్రహ్మణ్య స్వామి గుడులు ఎప్పుడూ కూడా వైభవంగా కనిపిస్తాయి. ఇంకా అక్కడికి పిల్లలు ఉన్నవారు ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళ మొక్కులు, అంటే పిల్లలకి చెవులు కుట్టడం, గుండు కుట్టడం ఇవన్నీ ఎక్కువ చేస్తారు. సో అందుకే ఇక్కడ ఈ గుడిలో కూడా చెవులు కుట్టడానికి సదుపాయాలు ఉన్నాయి, గుండు కొట్టడానికి సదుపాయాలు ఉన్నాయి. మీరు తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏదైనా చూడండి, అక్కడ తప్పకుండా పిల్లలకి అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కదా, అందుకని సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇంకా కొండ ఆలయాలు అయితే అన్ని ఫెసిలిటీస్తో కనిపిస్తాయి. రెస్ట్ రూమ్ నుంచి వాటర్ ఫెసిలిటీస్ వరకు, ఇంకా రూమ్స్, స్టే ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా మనం బయట నుంచి అలా మెట్లు ఎక్కాలి కదా, ఆ వేకి వెళ్తున్నాం, కోనేరు దాటుకుని వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో చెట్టు కింద అమ్మవారి యొక్క ప్రతిమ కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా వైభవంగా కనిపిస్తుంది. సో అమ్మవారికి కూడా మొక్కున్న తర్వాత మళ్ళీ కొండ ఎక్కడం మొదలు పెట్టబోతున్నాం.
ఎంతమందికి ఎంత నమ్మకాలు కదండి. ఆ చెట్లు, వృక్షాలు, ప్రతి ఒక్క వృక్షానికి గుడిలో ఉన్న వాటికి ఊయల కట్టడం, గాజులు కట్టడం, పసుపు తాడు కట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఇంత భక్తి ఉండి ఇటువంటి ఒక భూమి మీద ఎన్నో పాపాలు ఎలా జరుగుతున్నాయి స్వామి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే గుడి ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మనకి మెట్లు అయితే మొదలవుతాయి. మరి ఇది కొండ గుడి, నేను ఎక్కలేనేమో, మెట్లు అంత ఉంటాయి, నా హెల్త్ కండిషన్కి సెట్ అవ్వదు, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళు ఇలా ఫీల్ అయ్యేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్తున్నా. ఈ గుడికి కూడా 2 వైపులా దారి ఉంది. అంటే ఒక మార్గం మెట్ల మార్గం అయితే మరొక మార్గం వెహికల్స్, బైక్స్ అటువంటివి వెళ్తాయి. నార్మల్ ఆ ఘాట్ రోడ్లా ఉంటుంది. సో మీరు మెట్లు ఎక్కడం కష్టం అనుకుంటే ఆ ఘాట్ రోడ్ మీద నడిచి వెళ్ళొచ్చు, లేదా వెహికల్తో కూడా డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. గుడి అయితే ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే 4కే ఓపెన్ చేస్తారు, 8 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. కొంచెం మెట్లన్నీ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి ఎండ టైంలో వెళ్ళాలంటే కొంచెం శ్రమ అవుతుంది, ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా మెట్ల మీద నడవాలి కాబట్టి. సో దానికి తగినట్టుగా మీరు టైం అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే ఒక 4:45-5కి అలా రీచ్ అయ్యాము. అప్పటికే మెట్లన్నీ బాగా కాలుతున్నాయి. సో ఎక్కడైతే షెల్టర్ ఉందో దాన్ని చూసుకుంటూ అలా కార్నర్స్లో నడిచి వెళ్తూ ఎలాగో రీచ్ అయిపోయాము. బట్ ఆల్మోస్ట్ అప్పటికే 5 అవుతుంది కాబట్టి కొంచెం పర్లేదు అనిపించింది. బట్ మీరు 4కి అలా ఎక్కాలనుకుంటే మాత్రం కాళ్ళు మండిపోతాయి. సో దానికి తగినట్టుగా టైం చూసి కొంచెం ఎండ తగ్గే టైంలో లేదా అప్పుడే ఉదయించే టైంలో అలా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా కొండ అంటేనే అక్కడ కోతులు కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. అది షాప్స్ అవి ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు తినుబండాలు అటువంటివి పెడతారు కదా, వాటిని లాక్కోవడం కోసం, లేదా ఇక్కడికి వచ్చే వాళ్ళు అది ఇది స్నాక్స్ తింటూ అలా పైకి మెట్లు ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కోసం కోతులు అయితే చాలా తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్న ఈ ఫేజ్ 1లో అయితే మాకు అసలు కోతులు కనిపించలేదు. మేము కూడా జాలీగా ఎక్కేసాము. ఆ తర్వాత ఇంకా గుడి అక్కడ ఉందనగా ఒక 30 మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కేలోపు ఆ సరౌండింగ్స్లో గుడి యొక్క రథం అవన్నీ ఉంటాయి. అక్కడైతే కోతులను చూసాము. ఇంకా గుడి లోపల ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. అయినంత వరకు మీ చేతుల్లో ఫుడ్ ఐటమ్స్ ఏవి లేకుండా చూసుకోండి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి చూస్తే గుడి గోపురం కనిపిస్తుంది. అక్కడ మనం ఇంకా వెళ్ళాల్సింది. మీరు లేదా కొయ్యి అటువంటివి ఏవైనా ఇక్కడ మెట్ల దగ్గర పక్కన పడి ఉంటాయి చెట్లలో నుంచి, వాటిని ఒక చేతిలో సపోర్ట్కి పెట్టుకున్నదంటే కోతుల దగ్గర రావడానికి భయపడతాయి కాబట్టి ఈజీగా ఎక్కేయచ్చు. సూరపద్ముడికి సుబ్రహ్మణ్య స్వామికి యుద్ధం జరిగింది. ఇంకా సూరపద్ముడు ఎంతో ప్రయత్నించి ఓడిపోయాడు. తన యొక్క ఓటమిని ఒప్పుకుని ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మొదలుపెట్టుకున్నాడు. స్వామి, నువ్వు నన్ను ఓడించావు, ఇంకా నీ ముందు నేను ఏమీ లేదన్నది నాకు అర్థమైంది. నన్ను నీ వాహనంగా తీసుకో స్వామి, నాకు ఆ వరం ఇవ్వు అని చెప్పి అడిగాడంట. నీ దగ్గర అలా పడుంటాను స్వామి, నీ సేవల్ని నీ పూజల్ని చూస్తూ తరిస్తాను అని చెప్పి వేడుకున్నాడంట. ఇంకా తను వేడుకున్నాడు కదా, సుబ్రహ్మణ్య స్వామి అడిగింది అడిగినట్లే ఇచ్చే స్వామి. ఇంకా తను కూడా కరిగిపోయాడు. ఇంకా ఏం చెప్పాడంటే, నీకు ఈ వరాన్ని అయితే ఇస్తాను, కానీ అది ఇప్పుడైతే కుదరదు. బాలసిద్ధుడు అని చెప్పి ఒక శివగణం, అంటే కైలాసంలో ఒక ద్వారం వైపు ఉండే శివగణం భూమి మీద జన్మించాల్సింది. తను జన్మిస్తాడు బాలసిద్ధుడిగా. తను ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తాడు. అప్పుడు తనకి నేను వరం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో తను ఎప్పుడైతే ఇక్కడ వచ్చి తపస్సు చేస్తాడో ఆ సమయంలో నేను నీకు విముక్తి కలిగిస్తాను, నీ కోరికను తీరుస్తాను అని చెప్పి అన్నాడంట. ఇంకా స్వామి, నువ్వు ఇక్కడ, అంటే తను తపస్సు చేసిన ఈ ప్రాంతం ఉంది కదా, ఇక్కడే కొలువై ఉండి భక్తులకి మంచి చేయాలి స్వామి అని వేడుకున్నాడు. ఇది కూడా అప్పుడే నెరవేరుతుంది అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి మాటిచ్చేశాడు. ఇక్కడైతే కోతుల్ని చూసాము. అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పడేసారు కదా, సో కోతులు కొంచెం ఎక్కువ ఉన్నాయి. కొంచెం భయపడుతూ అలా ఎక్కాము. ఇంకా సూరపద్ముడు
తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఈ ప్రాంతంలో. అంటే తనని ఒక నెమలిలా మార్చుకొని ఈ మైలం అంటారు కదా, ఈ కొండను దూరం నుంచి చూస్తే నెమలిలా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని మైలం అంటారు. ఎందుకంటే తమిళ్లో మైల్ అంటే నెమలి అని అర్థం. సో ఆ నెమలి ఆకారంలో తన రూపాన్ని మార్చుకొని ఒక కొండగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఇప్పుడైతే బాలసిద్ధుడు భూమి మీద జన్మించాలి కదండి. మరి దాని వెనుకున్న కథలేంటి, ఎందుకు, కారణం ఏంటి అని చూద్దామా. సో ఇప్పుడు సూరపద్ముడి కోరిక నెరవేరాలంటే బాలసిద్ధుడు భూమి మీదకి రావాలి. ఇంకా భూమి మీదకి వచ్చి తనకి ఏముందని చూస్తే సుబ్రహ్మణ్య స్వామితో పోట్లాడాలి. ఏంటి సుబ్రహ్మణ్య స్వామితో మరొక యుద్ధమా అనిపిస్తుంది కదా, ఇదేంటి అని చూద్దామా. సో ఒక శివగణంగా ఉన్న బాలసిద్ధుడిని అంటే భూమి మీద జన్మించాలి కాబట్టి ఏదో ఒక కారణం చేత శపించారు. తను కూడా భూమి మీద జన్మించేశాడు. ఇంకా జన్మించిన తర్వాత ఈ కొండ దగ్గరికే వచ్చి తను ప్రతినిత్యం తపస్సు చేసేవాడంట. ఇంకా తను తపస్సు చేస్తున్నాడు, సూర్యపద్ముడు తపస్సు చేస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సతీమణులైన వల్లీదేవి, దేవయాని, వీళ్ళిద్దరూ కూడా సూరపద్ముడి కోరిక తీర్చాలి స్వామి, చాలా కఠిన తపస్సు చేస్తున్నాడు, ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నాడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కుదరదు, బాలసిద్ధుడు తపస్సు చేసి ఆ తర్వాత తను నాతో యుద్ధం చేస్తేనే ఇది నెరవేరుతుంది అని చెప్పాడంట. అదేంటి స్వామి, దీనికి దానికి ఎందుకు మెలకబెడుతున్నారు, సూరపద్ముడికి మీరు వరం తీర్చాల్సిందే అని చెప్పి ఇద్దరు కూడా పోట్లాడారంట. ఇంకా మేము కోపంగా వెళ్ళిపోతున్నాం స్వామి అని చెప్పి ఇద్దరు భూమి మీదకి వచ్చేసారు. ఇంకా వాళ్ళిద్దరూ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు వెళ్ళాల్సిన ఆశ్రమం ఎలా ఉండాలి, వాళ్ళు బాలసిద్ధుడి ఆశ్రమానికే చేరుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరినీ కూడా చాలా బాగా చూసుకుంటున్నాడు బాలసిద్ధుడు. ఇంకా వాళ్ళిద్దరిని వెతుక్కుని సుబ్రహ్మణ్య స్వామి రావాలి కదా, దాన్ని కూడా భూమి మీదకి వచ్చేసాడు. ఒక గోవుల కాపరిలా అలా వచ్చి తిరుగుతూ వెతుకుతూ ఉండగా బాలసిద్ధుడు చూశాడు, ఏంటి ఆశ్రమంలో వేరే అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు, ఇంకా వీడెవడో ఇక్కడే తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పి తనతో ఏం చేస్తున్నావు అబ్బాయి ఏంటి అని చెప్పి చేయడానికి వెళ్ళాడంట. ఇంకా ఇద్దరు కూడా మార్చి అలా ఫైట్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరినీ కాపాడాలని బాలసిద్ధుడు చేసిన ఆ కఠిన ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మెచ్చి సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క నిజ స్వరూపాన్ని చూపించాడు. ఇంకా బాలసిద్ధుడు చాలా ఉప్పొంగిపోయాడు. ఇంకా స్వామి ఇదిగో నా ఆశ్రమంలో ఉన్న వీళ్ళిద్దరిని నువ్వే మనవాడాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా బాలసిద్ధుడితో యుద్ధం అయిపోయింది, బాలసిద్ధుడు తపస్సు అయిపోయింది. ఇంకా సూరపద్ముడి యొక్క కళ నెరవేరాల్సిన టైం కూడా వచ్చేసింది. ఆ తర్వాత స్వామివారు అంటే వల్లి దేవసేనతో ఇక్కడ మళ్ళీ ఒకటి చేరారు కాబట్టి ఆ సంతోషంతో సూరపద్ముడు అడిగిన కోరిక అంటే ఈ ప్రాంతంలో ఉండి భక్తుల్ని ఎప్పుడూ కూడా చల్లగా కాపాడాలి, ఇంకా సూరపద్ముడిని తన నెమలి వాహనంగా తీసుకోవాలి, ఈ రెండింటినీ కూడా తను నెరవేర్చాడు. తపస్సు చేసే వారందరూ కూడా నార్త్ సైడ్ చూసి కూర్చుని తపస్సు చేస్తారు. అంటే వడక్కు ఇరుత్తల్ అంటారు. అంటే నార్త్ సైడ్ చూస్తూ అలా వెయిట్ చేస్తూ తపస్సు చేస్తూనే ఉంటారు. తపస్సు నెరవేరిందా ఓకే, వాళ్ళ కోరికలు తీరినా ఓకే, లేదా అలానే ఉండి తిండి నీరు ఏది ముట్టకుండా అంతమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ నార్త్ సైడ్ తిరిగి కూర్చోవడాన్ని చాలా ప్రత్యేకంగా చెప్తారు. మరి ఈ గుడిలో ఆ నెమలి వాహనమైన సూరపద్ముడు ఆ నార్త్ సైడ్ చూసి తపస్సు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ గుడిలో మాత్రం నెమలి నార్త్ సైడ్ చూసినట్టుగా ఉండడం విశేషం. ఇంకా ఇప్పుడైతే మనం స్థల చరిత్ర వింటూ అలా గుడి లోపలికైతే వచ్చేసాము. లోపల ఉన్న మండపం ఇది. ఎక్కడ చూసినా మనం ఆ బాలసిద్ధుడి యొక్క చిత్రపటాన్ని ఇంకా విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని చూడగలుగుతాం. సూర్య సంహారం జరిగింది తమిళనాడులో ఉన్న తిరుచెందూరులో. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేయమని ఇంకా వేచి ఉండమని సూరపద్ముడికి చెప్పిన ప్రాంతం ఈ మైలంగా చెప్తారు. ఇంకా గుడిలోకి ఎంటర్ అయ్యాక మనం క్యూలు మెట్లు అలా ఎక్కి చూడగాల్సి ఉంటుంది. కోతులు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ఇక్కడ మనం చూసేదైతే విఘ్నేశ్వర స్వామి యొక్క సన్నిధి, ఇంకా బాలసిద్ధుడి యొక్క జీవ సమాధి. నార్మల్గా సిద్ధుడి యొక్క జీవ సమాధికి వెళ్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అంటారు. కాబట్టి ఈ గుడిలో భక్తులు చాలామంది రావడం అందుకే అని కూడా చెప్తున్నారు. ఇంకా నవగ్రహాలు, విశాలాక్షి అమ్మవారు, కాశీ విశ్వనాథుడు,
వీళ్ళందరినీ కూడా మనం చూడగలుగుతాం. ఈ గుడి దాదాపు 1000 సంవత్సరాల కన్నా పురాతనమైనదిగా చెప్తున్నారు. గుడి యొక్క రథం కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. ఆ రథం మొత్తం అయితే 2 రథాలు ఉన్నాయి. అందులో రథాల్లో చూసినట్లయితే ఆ డెకరేషన్స్ అంతా కూడా శివుడి యొక్క వివిధ స్వరూపాలతో ఉంటుంది. అంటే భిక్షాతనాథుడు, కళాంటకుడు, కృష్ణుడు, ఇంకా గజ సంహారమూర్తి, ఇలా డిఫరెంట్ పోస్టర్స్ మనం చూడగలుగుతాం. నొచ్చి అనేది ఈ ఆలయం యొక్క స్థల వృక్షం. ఆ నొచ్చి అనే చెట్టుని నిర్గండి ఆ 5 లీవ్ చాస్ట్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఆ చెట్టు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ కొండ మీద స్థల వృక్షం కాబట్టి. ఇక్కడ టవల్ ఒకసారి చూడండి, లోపల కోతుంది, వెళ్ళి లాక్ అయిపోయింది, ఓపెన్ చేయడం తెలియకుండా అల్లాడుతుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే మన మీదకి ఎక్కడ వస్తుందో అని భయం ప్రతి ఒక్కరికి. అందరూ కూడా అలా చూస్తున్నారు. ఇంకా మళ్ళీ అదే పోరాడి బయటకు కూడా వచ్చేసింది. దర్శనానికి అయితే మేము ఒక 40 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. అంటే క్యూ లైన్స్ ఉంటాయి కదా, అర్చనలు అభిషేకాలు ఉంటే అవన్నీ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో అందుకని కొంచెం టైం పట్టింది. ఇంకా అక్కడ లోపల గర్భగుడి చుట్టూ సరౌండింగ్స్ డెకరేషన్స్ అంతా కూడా నొచ్చి చెట్టు అని చెప్పాను కదా, స్థల వృక్షం, వాటి పూలతోనే ఉంటుంది. చూడడానికి చాలా చాలా బాగుంది. ఇంకా మొక్కజొన్న ఆ కంకులు వాటితో కూడా డెకరేషన్స్ చేశారు. ఈ కోతులు అవి తినేయడం వల్ల పార్షియల్గా ఉన్నాయి, అంటే సగం సగం తిని మిగిలినవి ఎండినవి అట్లున్నాయి. ఇక్కడ ఉన్నాయి చూసారా గుడి యొక్క 2 రథాలు. వాటిని డెకరేట్ చేసిన తర్వాత అంత బాగుంటాయంట, వాటి మీద ఉండే ఆ స్ట్రక్చర్స్ అంతా కూడా. చూసారా, కొండ అయితే చాలా చాలా చిన్నది, ఎక్కడం కూడా ఈజీయే, కొంచెం ట్రై చేస్తే సరిపోతుంది. మెట్లు మాత్రం ఈ ఒక్క స్ట్రెచ్ కొంచెం నిటారుగా ఉంది, మిగతావన్నీ కూడా అలా సాఫీగా ఎక్కేలానే ఉన్నాయి. నాకైతే ఈ ప్లేస్ చుట్టూ రెసెంబ్లెన్స్ ఉండే ఏరియా, ఇంకా ఎగ్జాక్ట్ తిరుత్తని కొండ ఉంటుంది కదా అలానే అనిపించింది. తిరుత్తనిలో కూడా ఇలానే ఉంటుంది, ఒక పక్క ఘాట్ రోడ్, ఒక పక్క మెట్లు, ఇంకా అక్కడక్కడ మండపాలు కూర్చోవడానికి, చుట్టూ ఈ అంగడిలో, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధాలు, వేలాయుధం అంటారు కదా, ఆ వేల్, ఇవన్నీ కూడా పూజ కోసం అక్కడ కనిపిస్తాయి. అక్కడక్కడ కొబ్బరికాయలు కొట్టడం, దీపాలు పెట్టడం, కర్పూరం పెట్టడం, ఆ స్థలాలు ఇవన్నీ కూడా మోస్ట్లీ నాకైతే తిరుత్తని పోలినట్టుగా ఉన్నాయి. మేబీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అన్నీ కూడా ఇలానే అనిపిస్తాయేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మేము దర్శనం అయిపోయి మళ్ళీ కిందకి దిగుతున్నాము. ఆ ఒక్క స్ట్రెచ్, కోతులు ఉన్న స్ట్రెచ్ దిగే వరకు అయితే వీడియో తీయడానికి భయం అనిపించింది. అంటే కోతులు ఫోన్ పెట్టుకొని పోతే ఏం చేయలేం కదా. సో ఆ తర్వాత కోతులు లేని చోట మాత్రం వీడియోస్ అలా తీస్తున్నాము. చుట్టూ చూస్తే నొచ్చి చెట్లు మీకు కనిపిస్తాయి, 2 వైపు మెట్లకి, ఈ వైపు ఆ వైపు. అందులో మొత్తం కూడా అంటే చెట్లు ఆకు కన్నా పూలే ఎక్కువ ఉన్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఆ కొండ మీద క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ గుడిలో ఉత్సవమూర్తులు 3 రకాలు ఉంటాయి. అంటే ఒకదాంతో షణ్ముఖనాథుడు, తను మాత్రం 6 ముఖాలతో కనిపిస్తాడు. మిగతా 2 వల్లి దేవసేన సమేతంగా ఉంటాడు. అలా ఇక్కడున్న క్లైమేట్, ఆ మెట్లు, ఆ చెట్లు, ఆ గాలి, ఆ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు, అంత బాగా అనిపించింది. అసలు సమ్మరు మనం అంత ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చాము అన్న ఫీల్ అయితే మాకు ఏమాత్రం కనిపించకుండా పోయింది కొండెక్కిన తర్వాత. అబ్బా మళ్ళీ అదే పొల్యూషన్, మళ్ళీ ఇంకా డైలీ లైవ్లీహుడ్కి కోసం వెళ్ళాల్సిందే కదా, తప్పదు కదా అని చెప్పి అయితే వెళ్ళాము రిటర్న్. చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదే నేను చెప్పింది. పూలు అయితే అంత సూపర్గా ఉన్నాయి, వైట్గా. డెకరేషన్ గుడిలో అయితే గర్భగుడి, ముఖమండపం, మొత్తం అంతరాల అంతా కూడా ఈ పూలతోనే డెకరేషన్ ఉంది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో గుడిలో అర్చనలు, స్పెసిఫిక్గా పూజలు అని చెప్పి మనం పండ్లు, పూలు, ఇంకా అగరబత్తీలు ఇవన్నీ తీసుకెళ్ళిస్తే వాటన్నిటిని అలా ఒక పక్కకి పడేసి టెంకాయ, కొబ్బరిని బయటే, అంటే దేవుడి దగ్గర కూడా నీళ్ళు వెళ్ళదేమో, బయటే కొట్టి మళ్ళీ రిటర్న్ చేతికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేమైతే మోస్ట్లీ అర్చనలు అవాయిడ్ చేస్తున్నాము.
ఒకటి ఎవరికైనా యూస్ఫుల్ లాగా ఉండాలి, లేదా అట్లీస్ట్ మనం తీసుకెళ్ళి ఆ కొబ్బరి కానీ ఆ పూలు కానీ దేవుడికి పెట్టినా కొంచెం సంతోషించవచ్చు. ఏది లేకుండా జస్ట్ అలా తీసి వాళ్ళు అలా పక్కకు ఒక టబ్లో తీస్తున్నారు. ఇంకా చాలామంది క్రౌడ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు తీసుకొచ్చేది అలా కుప్పలు పడేస్తుంటే ఒక మనిషి దాన్ని క్లీన్ చేసి అలా డస్ట్బిన్లో వేసి మళ్ళీ బయట ఎత్తుకెళ్ళిస్తున్నారు. దానికి మనం తీసుకెళ్ళి ఇంకా అక్కడ కుప్ప వేయడం కన్నా తీసుకెళ్లకుండా ఉండడం మంచిది అనిపిస్తుంది. ఇప్పుడైతే అసలు గుడిలో చాలా ప్లేసెస్లో కర్పూరం పెట్టడం కూడా నిషేధించారు, ఓన్లీ దీపాలే పెడుతున్నారు. సో మీరు కూడా వీలైనంత వరకు అర్చనలు అటువంటివి చేయాలనుకుంటే జస్ట్ పేరుతో ఒక అర్చన సరిపోతుంది. పూజా సామాగ్రి తీసుకెళ్ళినా అవి వాడరు కాబట్టి థింక్ చేసుకోండి. తీయొద్దని చెప్పట్లేదు, జస్ట్ థింక్ చేసి మీరే డిసైడ్ అవ్వండి, మీకే వదిలేస్తున్నా. ఎన్నెన్నో ఆలయాలు, ఎన్నెన్నో ప్రత్యేక విషయాలు, ఇవన్నీ కూడా మేమైతే మన ఛానల్లో వేస్తున్నాము. ఎంతమంది చూస్తున్నారో తెలియట్లేదు, మీకు అసలు వీడియోలు నచ్చుతున్నాయా లేదా కూడా మాకు తెలియట్లేదు. ఒక్కొక్క వీడియోకి తీయడం నుంచి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం వరకు చాలా శ్రమ అయితే పెడుతున్నాము. బట్ దానికి తగిన రిజల్ట్స్ వస్తున్నాయా అంటే నాకైతే డౌట్గానే అనిపిస్తుంది. మరి వీడియో చూసి మీరందరూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తే పోతుంది కదండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్లే ఇది మంచి వీడియో అని చెప్పి చాలామందికి యూట్యూబ్ చూపించడానికి ట్రై చేస్తుంది. సో ఏ వీడియో అయినా సరే చూసినప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం కంపల్సరీగా పెట్టుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకుంటే మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి కాబట్టి ఏ ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.